ప్రకృతి వ్యవసాయం నేలతల్లిని కళ్లకు అద్దుకొని ప్రకృతి వనరులని గుండెలకు హత్తుకొని దేశీ ఆవులతో మమేకమై సేద్యం చేయడం భారతీయ రైతులకు మాత్రమే తెలిసిన వ్యవసాయం. ఈ క్రమంలో మేలైన దేశీ వరి వంగడాలలో నల్ల రకం వరి సాగులో ఆదర్శంగా నిలుస్తుంది పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ మహిళా రైతు. ఉన్నత చదువుల చదివి ఉద్యోగ బాట పట్టకుండా నాణ్యమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా ప్రకృతి సాగు బాట పట్టిన మహిళా రైతు శ్రీ వనిత మైథిలి ప్రకృతి సాగుపై నేలతల్లి ప్రత్యేక కథనం. పెద్దపల్లి జిల్లా హరిపురం గ్రామానికి చెందిన శ్రీవనిత డిగ్రీ చదువు పూర్తి చేసింది. ప్రకృతి వ్యవసాయానికి ఆకర్షితురాలై సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో తన తల్లిదండ్రులతో కలిసి ప్రకృతి విధానంలో సాగును మొదలుపెట్టింది. ప్రస్తుతం దేశీ విత్తనాలతో అరుదైన నల్ల రకం వరిని సాగు చేస్తోంది. ప్రకృతి విధానంలో సాగు పద్ధతి అనుభవాలను ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. రసాయనాల వ్యవసాయం వ్యసనంగా మారిన తరుణంలో ప్రజలకి ఆరోగ్యకరమైన ఆహారం అందించాలన్నా, రైతులు ఆర్థికంగా బలపడాలన్నా ఒకే ఒక మార్గం ప్రకృతి వ్యవసాయం. సహజ ఎరువులతో సేద్యం చేస్తూ పెట్టుబడులను తగ్గించుకునే మేలైన మార్గమిది. ఆ విధంగానే పెద్దపల్లి జిల్లా హరిపురం గ్రామానికి చెందిన శ్రీ వనిత దేశీ విత్తనాలతో అరుదైన నల్ల రకం వరిని సాగు చేస్తుంది. నాణ్యమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడమే తమ లక్ష్యం అంటోంది రైతు శ్రీ వనిత. 2013లో నాది డిగ్రీ BA అయిపోయింది. 2012లో సుభాష్ పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయ సదస్సును మేము హాజరయ్యాము. బాసరలోను, హైదరాబాద్లోను, హనంకొండలోను, కరీంనగర్, ఇంకా ఎక్కడ వారి ప్రోగ్రామ్స్ ఉంటే అక్కడ మేము అటెండ్ అయ్యి విన్నాము. సో అప్పుడే నేను నిర్ణయించుకున్నాను, ఫస్ట్ మాకున్న పొలంలో మా ఇంటి కోసం ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టాలి అని. ముఖ్యంగా మాకు అర్థమైంది ఏంటంటే, హైబ్రిడ్ విత్తనాలు వాడాల్సిన అవసరం లేదు వ్యవసాయంలో. అదే రకంగా యూరియాలు, DAPలు, పురుగు మందులు, ఈ రసాయనాలు ఏవైతే ఉన్నాయో ఇవేవి వాడకుండా కూడా పంటలు పండుతాయి అనేది సుభాష్ పాలేకర్ గారి కార్యక్రమాలు హాజరయిన తర్వాత, వారివి తెలుగులో పుస్తకాలన్నీ కూడా నేను క్లియర్గా చదివాను. ఆ తర్వాత నాకు గట్టిగా నమ్మకం వచ్చింది. సో ఇంట్లో అన్నయ్య, నేను, చెల్లి మేమందరం కలిసి మా నాన్నకి, అమ్మకి చెప్పాము. సో నాన్నని కూడా అలా పాలేకర్ గారి ప్రోగ్రామ్స్కి తీసుకెళ్ళామండి. సో ఫస్ట్ మేము ఒక అరెకరం మొదలు పెట్టాము 2013లో. అప్పుడు దేశీ విత్తనాలపైన ఇంత అవగాహన లేదు. BPT జై శ్రీరామ్నే మా ఇంటి కోసం ఒక అరెకరము మొదలు పెట్టాము. సో అది మేము మా ఇంటి కోసం తినడానికి చేసాము. గత 3 సంవత్సరాలుగా పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. మాకు 5 ఎకరాల భూమి ఉంది. అందులో భాగంగా 2 ఎకరాలు వరి, 1.5 ఎకరం పసుపు, ఇంకొక 1.5 ఎకరం మునగ ఉందండి వేరే ప్లేస్లో. సో ఇవన్నీ కూడా జీవామృతము, ఘనజీవామృతము ఇవి మాత్రమే వాడుతున్నాము. ఎలాంటి యూరియా, DAP స్ప్రేలు కానీ రసాయనాలు ఏవి కూడా మేము పెస్టిసైడ్స్ కొనట్లేదు. అందరికీ అన్ని నాలెడ్జ్ ఉంది, అంటే మనకి టెక్నాలజీ పైన నాలెడ్జ్ ఉంది, బట్టలు లేదంటే గోల్డ్ ఇలాంటి వాటి అన్నిటిపైన మనకి నాలెడ్జ్ ఉంది. కానీ మనం ఏం తింటున్నాం అసలు అనే దానిపైన మనకు నాలెడ్జ్ లేదు. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. మనం తిరిగి అందరం ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్ళాలి. సో ఆరోగ్యమే మహాభాగ్యం అన్నప్పుడు మనం హెల్త్ బాగుండాలి అంటే విష రసాయనాలు వేయకుండా పంటలు పండించాలి. సో దానికి ముఖ్యంగా మనకు పాతకాలం పద్ధతిలో కూడా మనం చూసుకోవచ్చు. మన తాతయ్యలు, నానమ్మలు కూడా ఎవరు కూడా ఏ హైబ్రిడ్ విత్తనాలు వాడలేదు, ఎలాంటి యూరియా, DAPలు వాడలేదు. వాళ్ళందరికీ ఇంటి ముందు ప్రతి ఒక్కరికి ఆవుల మందలు ఉండేవి, ఎద్దులు ఉండేవి. వాళ్ళ విత్తనాన్ని వాళ్ళే సంరక్షించుకొని ఉంచుకునేవాళ్ళు, విత్తనాలు పంచుకునేవాళ్ళు. సో ఇక్కడ ప్రూవ్ కూడా ఇంకోటి రుజువు అవుతుంది ఏంటంటే, దేశీ విత్తనాల్లో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంది. హైబ్రిడ్ విత్తనాల్లో ఆ వ్యాధి నిరోధక శక్తి ఉండదు. ఎందుకు ఉండదు అంటే, ప్రకృతి ఒకటి సహజంగా అందించింది, దాన్ని డిస్టర్బ్ చేశారనుకోండి, అందులో ఉన్న సహజ గుణాలని అది విత్తనమైన ఏ విషయంలోనైనా సహజ గుణం అనేది కోల్పోవడం జరుగుతుంది. ఇక్కడ సంకరజాతి విత్తనాలు, హైబ్రిడ్ విత్తనాలు ఎలా వచ్చాయి? సో రకరకాల విత్తనాలని క్రాసింగ్ చేసి, సంకరం చేసి అలాంటి విత్తనాలు అనేవి తయారు చేయడం జరిగింది ఉత్పత్తి కోసం. కానీ మనకు దేశీ విత్తనాల్లో కూడా అధిక దిగుబడినిచ్చే రకరకాల మనకి విత్తనాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ జీరాఫుల్ అనే ఒక రకం ఉంది, రత్నచోడి, నారాయణ కామిని, ఇవన్నీ బ్రౌన్ రైస్, వైట్ రైస్లో ఉన్నాయి. బహురూపి అనేసి, రెడ్ రైస్లో వస్తే మనకు రక్తశాలి ఉంది, నవారా ఉంది, బ్లాక్లో కాలాబట్టి, బర్మా బ్లాకు, ఇలా చాలా రకాలు ఉన్నాయి. కొన్ని వేల దేశీ వరి విత్తనాలు ఉన్నాయి మనకి. రైతులందరము మనం వరి రైతులైనా కూడా, కూరగాయల రైతులైనా కూడా, ఏదైనా కూడా మనం నాటు విత్తనాలని ఇప్పుడు మనం సేకరించుకొని నాటు విత్తనాలని వ్యవసాయంలో వాడాలి.
దేశీ ఆవు మూత్రం పేడతోనే మనం జీవామృతంతో వ్యవసాయం చేయొచ్చు, మేము చేస్తున్నాము. ఆ, మేము అండుకొరలు అదే పద్ధతిలో పండించాము. తర్వాత సిద్ధసన్న, హెచ్ఎంటి, నవారా ఇవి కూడా మేము జీవామృతంతోనే పండించాము. ఫస్ట్ మేము ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టినప్పుడు పక్క వాళ్ళకంటే, అంటే మా చిన్నబాపు వాళ్ళకంటే వాళ్ళకి ఎకరానికి 40 బస్తాలు వస్తే మాకు 30-32 బస్తాలు అలా వచ్చాయి. సో ప్రతి పంటకి దిగుబడి అనేది పెరగడం స్టార్ట్ అయింది. అది మేము గమనించాము. ఇప్పుడు మా ల్యాండ్లో హెచ్ఎంటి రైస్ పక్క వాళ్ళ పొలంకి 40, అంటే హైబ్రిడ్ విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి 40 బస్తాలు వస్తే మాది 45 వచ్చింది. సిద్ధసన్న కూడా అలాగే వచ్చింది. నవారా ఏదైతే ఎర్ర బియ్యం ఉందో ఆ నవారా ఎర్ర బియ్యం వచ్చేసి అరెకరానికి మాకు 10.5 క్వింటాల దిగుబడి వచ్చింది. సో ఇదంతా ఎందుకు జరిగింది అంటే, ఒకటి మనము భూమిని విషరసాయనాలు వేయకుండా మనకి ఎరువులు ఏవైతే సహజమైన ఆవు మూత్రం పేడ వేయడం వల్ల భూమి సహజంగా సారవంతం అవడం వల్లనే ఈ దిగుబడులు అనేవి సాధ్యమవుతున్నాయి. ఇది మా ఒక్కరి అనుభవం కాదండి, అందరూ ప్రకృతి వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతు అనుభవం ఇదే. మీరందరూ వచ్చి మా పొలాల్లో చూడొచ్చు. రైతులందరికీ నా యొక్క దయచేసి ఇది ఒక విన్నపం, వినియోగదారులకు కూడా ఇది నా విన్నపము. మీరు ప్రకృతి వ్యవసాయదారుల నుండి డైరెక్ట్గా కొనండి. రైతులందరూ కూడా యూరియా డిఏపీలు లేకుండా, ఇది మనకు వెంటనే నమ్మడానికి కుదరదు, ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుండి మనము యూరియా డిఏపీలకి అలవాటు అయిపోయి ఉన్నాము. సో మన సొంత బతుకు అనేది మనం మిస్ అయినాం. వెంటనే ఇది కొత్త మార్పుని ఎలా అనేది మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అందుకోసం మీకు ఎంత ల్యాండ్ ఉన్నా కూడా అందులో ఒక అరెకరం మీ ఇంటి కోసం ఫస్ట్ మీరు దేశీ విత్తనాలతో వ్యవసాయం మొదలుపెట్టుకొని మీ ఇంటి కోసం మీరు స్వచ్ఛమైన ఆహారాన్ని, విషరహితమైన అమృత సమానమైన ఆహారాన్ని పండించుకొని తినండి. మీకు ఆ అరెకరంలో లేదా పావెకరంలో జరిగిన అనుభవంతో మీకే అర్థమవుతుంది దేశీ విత్తనాల యొక్క దిగుబడి ఎలా ఉంది, హైబ్రిడ్ విత్తనాల దిగుబడి ఎలా ఉంది. ఈ ఆహారం ఆ ఆహారం రెండింటి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. పాత తరం నాటు వరి పంటతో లాభాలను తెలుసుకుని నల్లని వరి పంటను సాగు చేస్తున్నారు. ఈ నల్ల రకానికి చెందిన బియ్యంతో క్యాన్సర్ వంటి వ్యాధులు దరిదాపులకు కూడా రావు. రసాయనాల జోలికి వెళ్లకుండా ఎరువుగా పశువుల పేడ, మూత్రాన్ని సేకరించి జీవామృతాన్ని తయారు చేసి పొలంలో చల్లుతామంటోంది శ్రీవనిత. ప్రకృతి వ్యవసాయంలో చౌడు భూములకు పంచామృతాలు, కషాయాలు, మిశ్రమాలు వేయడం వల్ల కొంతకాలానికి చౌడు తగ్గిపోతుంది. ఇతర భూములతో సమంగా దిగుబడులు వస్తాయి. సాగునీరు అందుబాటులో ఉంటే ఏ భూమిలో ఏ పంటనైనా పండించుకోవచ్చు. రసాయన వ్యవసాయంతో నష్టపోయే కన్నా ప్రకృతి, సేంద్రియ వ్యవసాయంతో పంటలు పండించుకొని ఆదాయంతో పాటు ఆరోగ్యాన్ని పొందవచ్చు అంటున్నారు శ్రీవనిత. సో మాకు వచ్చేసి 5 ఎకరాల వ్యవసాయ భూమిలో మేము మొట్టమొదట నవారా దేశీ విత్తనం మేము ఏటూరు నాగారంలో ప్రకృతి వ్యవసాయ రైతులు ఉన్నారండి, దేవకి కార్తీక్ గారు. సో వాళ్ళ దగ్గర నుండి మేము నవారా విత్తనం తీసుకున్నాము. హెచ్ఎంటి, సిద్ధసన్న, నెక్స్ట్ ఈ మనకి రక్తశాలి, చిట్టి ముత్యాలు, ఇంకా కాలాబట్టి, బ్లాక్ రైస్, రెడ్ రైస్ విత్తనాలన్నీ బహుధాన్య సీడ్స్ వీళ్ళ దగ్గర నుండి తీసుకున్నాము. సో దేశీ విత్తనాలు మేము వేస్తున్నప్పుడు గమనించింది ఏంటంటే, మొట్టమొదటగా బీజామృతంతో శుద్ధి చేయడము, పూర్తిగా పాలేకర్ గారు చెప్పే పద్ధతిలో చేస్తున్నాము. బీజామృతంతో శుద్ధి చేయడము, ప్రతి వారం నుండి 10 రోజులకు ఒకసారి ఖచ్చితంగా జీవామృతం ఇవ్వడము, పొలం దుక్కి చేయడానికి ముందే పెంట తోలడము, నెక్స్ట్ మనకి మన ఏదైతే ఘనజీవామృతం తయారు చేసుకుని అది కూడా చేయడము. ఇంకొకటి, మనం వరి మళ్ళని హార్వెస్టింగ్ చేశాక ఆ వరి కొయ్యలు ఏవైతే ఉంటాయో వాటిని కాల్చకుండా అందులోనే కలిపి దున్నేయడము, ఇవన్నీ మేము పాటిస్తున్నాము. ముఖ్యంగా ఒకవేళ తెగుళ్ళు ఇలాంటివి ఏమైనా వస్తే నీమాస్త్రము, బ్రహ్మాస్త్రం లాంటివి వాడాము. నిజానికి అసలు అవి వాడాల్సిన అవసరం రాలేదు, ఎందుకంటే దేశీ విత్తనాల్లో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి పంటకు తెగుళ్ళు రావట్లేదు. ఇంకొకటి వచ్చి అవి తింటే మనకు కూడా ఇమ్యూనిటీ పవర్, ఇప్పుడు ఏదైతే కరోనా టైంలో అందరికీ ఇమ్యూనిటీ పవర్ అని అందరూ తెలుసుకున్నారు కదా, సో ఆ ఇమ్యూనిటీ పవరు, వ్యాధి నిరోధక శక్తి అనేది మనకి ఈ దేశీ విత్తనాల్లోనే ఉన్నాయన్నమాట. సో దేశీ విత్తనాల్లో ఈ విషయాన్ని మేము గమనించాము. 2012-13లో అయితే అసలు దేశీ విత్తనాల గురించి అర్థమైనా కూడా దొరికేవి కాదు. సో అప్పుడు ఏంటంటే మేము సరే బీపీటీ, జై శ్రీరామ్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము జీవామృతంతో ఇంటి కోసం పండించుకునే వాళ్ళం. అప్పుడు కొంచెం చీడపీడలు వచ్చినప్పుడు మేము నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం అప్పుడు వాడాము. కానీ ఎప్పుడైతే ఈ దేశీ విత్తనము, ఇది కూడా నేను ప్రకృతి వ్యవసాయదారులు ఎవరైతే పండించారో, ఇప్పుడు బహుధాన్య సీడ్స్ వాళ్ళు, నెక్స్ట్ అత్తోట బాపన్న గారు, విజయరామన్నయ్య, శివప్రసాద్ అన్న, అక్బర్, ఇలాంటి వాళ్ళందరూ కూడా, ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళందరూ కూడా
వీళ్ళ దగ్గర నుండి మేము విత్తనాలు తెచ్చుకుంటున్నాము. వాళ్ళు ఆల్రెడీ ప్రకృతి వ్యవసాయంలో పండించిన విత్తనాలనే మాకు అందిస్తున్నారు. సో, ఆల్రెడీ అది చాలా స్టాండర్డ్‌గా ఉంది. మళ్ళీ మేము తెచ్చాక కూడా మేము ప్రకృతి వ్యవసాయం న్యాచురల్‌గా చేస్తున్నాం కాబట్టి, బీజామృతం వేయడం వల్ల ఎక్కువ స్టాండర్డ్‌గా ఉందని అనుకుంటున్నా నేను. చీడపీడలేవి ఇప్పటివరకైతే రాలేదు. ఒకవేళ ఏదైనా డల్‌గా అనిపించిందనిపిస్తే జీవామృతం మాత్రమే స్ప్రే చేస్తున్నాం మేము. ఈ ఇయర్ అయితే మేము జీవామృతం చాలా తక్కువ ఇచ్చాము. కానీ అయినా రక్తశాలి చూడండి ఎంత ఎక్కువగా గొలుసులున్నాయో. సో, కొన్ని సంవత్సరాల నుండి మనము భూమిని పురుగు మందుల ఎరువులు వేయడము మానేశాక భూమి అనేది గట్టిగా బండలాగా అవ్వకుండా మెత్తగా తయారవుద్ది. ఎప్పుడైతే ఆవు మూత్రం, ఆవు పేడ పడి వానపాములు పెరుగుతాయో అప్పుడు వాటి యొక్క సహజమైన క్రియ అవి దున్నడం చేస్తాయి కాబట్టి సహజమైన పద్ధతిలో అప్పుడు భూమి మెత్తగా తయారవుతుంది. మళ్ళీ శక్తివర్ధంగా బలంగా తయారవుతుంది. కాబట్టి భూమి బలంగా ఉంది, విత్తనం బలంగా ఉన్నప్పుడు మనం పైనుండి ఎక్కువగా వాడాల్సిన అవసరం రాదు. ఎగ్జాంపుల్ అడవిలో వెళ్ళి ఎవరు ఏ ఎరువులు వేయట్లేదు, ఏ పురుగు మందులు వేయట్లేదు, ఎలాంటి జాగ్రత్తలు చేయట్లేదు అక్కడ. సో, అలాగే అనమాట. అంతర పంటలైతే మేము సపరేట్‌గా ఏమీ వేయలేదండి ఇప్పటివరకి. కాకపోతే వరిని విడిగా వేసాము, పసుపు వేసాము. సో, అంతర పంటలనేవి కూడా చెయ్యాలి. ఇంకా మేము అంతర పంటలనేవి జస్ట్ అక్కడక్కడ బంతి, మొక్కజొన్న లాంటివి మాత్రమే వేసాము. అంతర పంటల్ని సీరియస్‌గా ఇప్పటివరకు నేను చేయలేదు. ఒకటే పంట చేశా ఎప్పుడు చేసినా కూడా. నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి ఏంటంటే, ఈ ప్రకృతి వ్యవసాయంలో ముఖ్యంగా వచ్చేసి ఈ 5 అంటే అన్ని రకాల పళ్ళ చెట్లు పెట్టుకునే ప్లాన్ ఒకటుంది. ఇంకొకటి మనము అంటే ప్రకృతి వ్యవసాయంతో పాటు పర్మాకల్చర్ అంటే పర్మనెంట్ అగ్రికల్చర్ అంటే మనం ఎప్పుడూ కూడా డైరెక్ట్‌గా ఒకటే పంట వేసి తీయకుండా అన్ని రకాలవి మిశ్రమంగా చేసే పర్మాకల్చర్, శాశ్వత వ్యవసాయము. అంటే ఈ ప్రకృతి వ్యవసాయము, శాశ్వత వ్యవసాయం అన్నీ కూడా ఒకే కాన్సెప్ట్ దగ్గరగా పూర్తిగా బ్యాక్ టు నేచర్ అనమాట. సో, అలాంటివి ఈ ప్రకృతి వ్యవసాయంలో చేయడము. ఇంకొకటి వచ్చేసి మా ఊరిలో హరిపురంలో దేశీ విత్తనాల బ్యాంక్ చేసి రైతులకు దేశీ విత్తనాలని పంపిణీ చేయడము, దేశీ విత్తనాల యొక్క గొప్పతనాన్ని తెలియజేయడము. దేశీ విత్తనాల యొక్క బ్యాంక్ తయారైనప్పుడు దీని ద్వారా ఉపాధి దొరికినప్పుడు మా ఊరిలో ఉన్న యువతకి ఇక్కడే ఉపాధి కల్పించాలని నా యొక్క ప్లాను. అలాగే ఈ వ్యవసాయం మా ఊళ్ళో ఉన్న రైతులందరినీ ప్రకృతి వ్యవసాయం వైపు మార్చాలి. ఈ ఊరిని సహజ వ్యవసాయానికి ఒక మార్గదర్శకంగా అంటే ఆదర్శంగా తయారు చేయాలని నా యొక్క ఆలోచన. దీనికి ముఖ్యంగా ఏంటిదంటే జీవామృతం, ఘనజీవామృతం. దీని మూల కారణం ఫస్ట్ ఆవు మూత్రం, ఆవు పేడలనే ఉన్నది ఈ బలం. 1 ఎకరం నుంచి 20 గుంటల నుంచి ఎకరం నుంచి 2 ఎకరాలకు 2 ఎకరాల నుంచి 3 ఎకరాలు స్టార్ట్ చేసిన. ఇట్లా చేస్తూ ఉన్నా. నాకంటూ దీంతో నో డౌటు కష్టం ఒకటి ఎక్కువ కానీ ఖర్చు తక్కువ. ఆవును మాత్రం పెంచుకోవాలి. ప్రతి ఒక్కరూ ఆవును పెంచుకొని ఇట్లా చేస్తే చాలామందికి మంచిది. మళ్ళీ పోతే జీవామృతంలో ఉన్న శక్తి ఏ మందులో లేదు. డిఏపి కానీ, యూరియా కానీ, అమోనియా కానీ ఏది అయినా లేదు. దాన్ని కింద వేయచ్చు, మీద కొట్టచ్చు. అదే నంబర్ 1 మెడిసిన్ అన్నట్టు ప్రకృతి వ్యవసాయానికి. ఘనజీవామృతం కూడా తయారు విధానం. ఫస్ట్ మనం వచ్చేసి ఏం చేస్తామంటే పచ్చి పేడను మనం నీడలోనే ఎండేసుకుంటాం ఇంట్లో. దాన్ని మళ్ళీ మొత్తం కొట్టేస్తాం, నుజ్జు కొట్టేసి జీవామృతం తయారు చేసి ఆ జీవామృతంతో దాన్ని తడిపి ఒక 3 రోజులు బస్తాలలో పెట్టేసి 4వ రోజు మనం నాటుకు ముందు మొత్తం దుక్కిలో చల్లేసుకున్న తర్వాత నాటు పెట్టేస్తాం. తర్వాత వారం 10 రోజులకు జీవామృతం స్టార్ట్ చేస్తాం. దాన్ని బట్టి ఇక మళ్ళీ కలుపులు తీసుడు, కలుతులు ఏమైనా ఉంటే చూసుడు, అవన్నీ ఇట్లనే చేసుకుంటూ వచ్చినాం. ఇది నాకైతే నచ్చింది. నాతోటి పాటు రైతులందరూ కూడా ఇట్లా నా లెక్క చేసి ఖర్చు తగ్గించుకొని మన దేశాన్ని కూడా విషపూరితమైన ఆహారం లేకుండా విషం లేని తిండి అందరికీ తినిపించాలని కోరుకుంటూ నేను చెప్తా ఉన్నా. కొంచెం స్మెల్ వస్తుంది అంతే తప్ప దీంతో నష్టం లేదు. జీవామృతం తోటి చేసిన పొలాలు ఇట్లున్నాయి. వాళ్ళు మందు కొట్టినవి ఇట్లా లేవు. మీరు ప్రకృతిలో చూడండి, ప్రాక్టికల్గా చూడండి. ఒక పశువు కూడా జీవామృతం ఇచ్చినాం. ఘనజీవామృతం మొన్న తల్లి దున్నేసిన, మళ్ళీ వారం వల్ల మళ్ళీ ఘనజీవామృతం తయారు చేసి మళ్ళీ వేస్తా. ఇక మా పిల్లలు దీన్ని సుభాష్ పాలేకర్జీ పద్ధతి ఇట్లా చేద్దాం బాబా అని నన్ను పట్టుబట్టి తీసుకపోతే నేను ఇట్లా దీనికి ధైర్యం చేసి చేస్తున్నా.